ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వీళ్ళ మీద క్యాబినెట్ మంత్రులు వీళ్ళు ఓన్లీ పాలసీలు తయారు చేస్తారు అసెంబ్లీలో. మరి పని ఎవరు చేయాలి? ఇప్పుడు 4 కోట్ల మందిని నడిపించాల్సింది ఎగ్జిక్యూటివ్ విభాగం. లెజిస్లేటివ్ అనేది పాలసీలు తయారు చేస్తే ఆ పాలసీలు అమలు చేయాలంటే కింద వరకు గ్రామంలో యంత్రాంగం ఉండాలి కదా. 4 కోట్ల మంది ప్రజలను నడిపించాలంటే ఒక 4 లక్షల మందో 8 లక్షల మందో ఉద్యోగస్తులు ఉండాలంటే ఆ ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి ఎట్లా చేస్తారు? ఆయన ఏమో జీతాలు కూడా 15వ తారీఖు ఇచ్చిండు. డిఏ అనేది మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఉప్పు పప్పు రేట్లు ఎట్లయితే పెరుగుతాయో దాన్ని బట్టి కరువు భత్యం ఇస్తారు. ఆ కరువు భత్యం అనేది ఒక సూచీ ప్రకారము ఎంత ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ఇవ్వాలి. 5 డిఏలో 6 డిఏలో పెండింగ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి నువ్వు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేవు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వలేవు, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా. ఏజ్ పెంచుకుంటూ పోవాలనే కాన్సెప్ట్ ఉంటే మరి ఎక్కడ దాకా పోతుంది? ఇక సత్యదాకా ఉద్యోగం చేయాలా? ఆయనేమో 58 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు చేసిండు, 61కి. నువ్వు ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి 62 నుంచి 65 అందాల పోటీకి డబ్బులు ఉంటాయి, దావోస్ పర్యటనకు డబ్బులు ఉంటాయి. మరి ఇలా కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకున్న కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి తెలంగాణలో, లక్షల కోట్లు ఉంది. 5,000 వేస్తే డబ్బులు తెలంగాణ రాష్ట్రం కోసం కాదు, మా ఉద్యోగాలు మాకు కావాలని. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాదు. ఈ భూమి పుత్రులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి 52లో వదిలైన నాన్ముల్కి ఉద్యమం కావచ్చు, 69లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రక్షణ ఉద్యమం కావచ్చు, ఈ అన్నిటికీ బేస్ ఏంటంటే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని. విచిత్రం ఏంటంటే 60 ఏళ్ళ నుంచి రాజకీయ నిరుద్యోగులంతా ఉద్యోగులు అవుతారు, కానీ ఈ ఉద్యోగులకు మాత్రం నిరుద్యోగులకి న్యాయం జరగట్లేదు. కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తాం. నేను చెప్తున్నా స్పష్టంగా, రేవంత్ రెడ్డికైనా కేసీఆర్కైనా రాజకీయ నాయకులకైనా, మా నిరుద్యోగులకు ఏదైతే మీరు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే సెక్రటరేట్కి వచ్చి సీఎంలు అవుతారు, అసెంబ్లీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు, వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటరు తెలంగాణ నిరుద్యోగులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా.